కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరిక ముహూర్తం ఫిక్స్ అయింది. ఎల్లుండి ఆమె పార్టీలో చేరనున్నారు. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని షర్మిలకు పిలుపు వచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, ఇప్పటికే 4వ తారీఖున ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది కదా పార్టీలో చేరేందుకు, ఏంటి వివరాలు మొత్తంగా? నవీన్, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ముహూర్తం ఖరారైంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అయితే అందింది. 4వ తేదీ ఢిల్లీకి రావాల్సిందిగా ఖర్గే షర్మిలకు చెప్పినట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల చేరతారా లేదా అన్న దానిపైన ఎంతో ఉత్కంఠత ఉంది. ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తొలిసారిగా కాంగ్రెస్లో చేరబోతున్నారని కూడా చెప్పినటువంటి విషయం తెలిసిందే. సో ఈ మేరకు ఏబిఎన్ చెప్పింది అక్షర సత్యం కాబోతుంది. 4వ తేదీ ముహూర్తం ఖరారైంది. 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఖర్గే నేతృత్వంలో, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక, వీలైతే సోనియా గాంధీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ చేరిక కార్యక్రమంలో హాజరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా 4వ తేదీ ఏఐసీసీలో ఒక పెద్ద సమావేశం కూడా జరగబోతుంది. ఆ సమావేశంలో పిసిసి చీఫ్లు, సిఎల్పి లీడర్లు, సీఎంలు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతల సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపైన ఒక మేధో మదనం లాగా ఆ సమావేశం జరగబోతుంది. ఇటీవల జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో జరిగినటువంటి తీర్మానాలను రాటిఫై చేసేందుకు కూడా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 4వ తేదీ ఢిల్లీకి రావాల్సిందిగా నేతలందరికీ కూడా ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందింది. అదేవిధంగా డీకే శివకుమార్, సిద్ధరామయ్య వీళ్ళంతా కూడా ఢిల్లీకి వస్తున్నారు. సో ఢిల్లీకి డీకే శివకుమార్ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికకు సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి డీకే శివకుమార్ కూడా ఢిల్లీకి 4వ తేదీ వస్తున్నారు. సో వీరంతా కూడా షర్మిల చేరిక సమయంలో, కాంగ్రెస్ పార్టీ చేరిక సమయంలో వీళ్ళంతా కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలో చేరటం అయితే కన్ఫామ్ అయిపోయింది. ఒక ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయిన నేపథ్యంలో ఇక ఆమెకి ఏ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది అన్న దానిపైన అయితే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏ బాధ్యతలు ఇస్తారు, ఏఐసీసీలో ఏదైనా కీలక పదవి, ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జా లేకపోతే వేరే రాష్ట్రానికి ఇన్ఛార్జిగానా, జనరల్ సెక్రటరీగా ఇస్తారా, లేకపోతే సిడబ్ల్యూసీలో ఆమెకి ఆహ్వానితురాలుగా సిడబ్ల్యూసీలో తీసుకుంటారా అన్నదానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. అంతేకాకుండా అసలు ఏఐసీసీని కానీ, డీకే శివకుమార్ కానీ, రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా ఏపీ పిసిసి అధ్యక్షురాలుగానే ఆమెను చేయాలని వాళ్ళంతా కూడా భావిస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం.